హలో ఫ్రెండ్స్, ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచమంతా కూడా ఇదొక పెద్ద సంచలనాత్మకమైన వార్త ప్రస్తుతం. ఎందుకంటే ఇందులో ఎవరి పేరు ప్రస్తావనకు వస్తే వాళ్ళందరూ అవమానంతో తలదించుకోవటమో లేదా సంజాయిషి ఇవ్వటమో ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఇండస్ట్రియలిస్టులు, బ్యూరోక్రాట్స్, వీళ్ళు వాళ్ళని కాదు అనేక మంది పేర్లు ప్రస్తుతం అందులో వస్తూ ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోదీ పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా అన్ని ప్రస్తావనలు పక్కన పెట్టి ఒక ప్రస్తావన విపరీతంగా వైరల్ అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి జబోర్ వై అని ఒక వ్యక్తికి రాసిన ఒక ఈమెయిల్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టుక్ అడ్వైస్ అండ్ డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది యుఎస్ ప్రెసిడెంట్. దే హ్యాడ్ మెట్ ఎ ఫ్యూ వీక్స్ ఎగో. ఇట్ వర్క్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది. మిగిలినవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు చాలామంది దీని గురించే మాట్లాడుతున్నారు. మోదీ ఇజ్రాయెల్ వెళ్ళింది మన దేశం కోసం కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ కోసం, ట్రంప్ ప్రయోజనాల కోసం వెళ్ళి అక్కడ నెతన్యాహు ముందు సాంగ్ అండ్ డ్యాన్స్ చేశాడు అని. సాంగ్ అండ్ డ్యాన్స్ అనేది లిటరల్గా ఎవరు తీసుకోవాల్సిన పని లేదు, అదొక మెటఫర్. అంటే అతన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేశాడు అనేది ఇందులో ఉన్న ఆరోపణ. సో దీన్ని సహజంగానే భారత ప్రభుత్వం కొట్టిపడేసింది. ఒక కన్విక్టెడ్ క్రిమినల్ ఈమెయిల్లో రాసిన ఒక వాక్యాన్ని తీసుకుని ప్రధానమంత్రి మీద రాజకీయాలు చేయడం తప్పు అని బక్వాస్ అనే మాట అనేశారనుకోండి. అయితే ఈ ఒక్క మెయిలేనా, అసలు ఈ మెయిల్తో పాటుగా వచ్చిన మిగిలిన ప్రస్తావనలు ఏంటి, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఇది అర్థం చేసుకోవడానికి నాకు 2 రోజులు పట్టింది. ఫైల్స్ని నేను అనేక సార్లు చదివి ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీలైనంత సింప్లిఫైడ్గా నేను మీకు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ విషయాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. ఒకవేళ ఇదే ఫైల్స్లో కానీ ఎప్స్టీన్ ఎవరినైనా నేను రాహుల్ గాంధీని కలవాలనుకుంటున్నాను అని ఒక వాక్యం ఉండుంటే ఈరోజు దేశం ఎలా ఉండుండేది? బహుశా నిన్న మొన్న బడ్జెట్ను కూడా పక్కన పెట్టి దేశంలో మీడియా అంతా ఆ ఒక్క విషయమే చర్చిస్తూ ఉండేది. ఎప్స్టీన్ రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకున్నాడు, నేషన్ వాంట్స్ టు నో అని స్టూడియోలు దద్దరిల్లిపోయేలాగా అరుస్తూ ఉండేవాళ్ళు. కానీ వచ్చిన పేరు మోదీ కాబట్టి వాళ్ళందరూ సైలెంట్గా పద్ధతిగా బడ్జెట్ గురించే మాట్లాడుకున్నారు. ఇకపోతే ఈ కథ మీకు అర్థం కావడానికి ముందు కొన్ని క్యారెక్టర్లు అర్థం కావాలి. జెఫ్రీ ఎప్స్టీన్, హర్దీప్ సింగ్ ప్యూరీ, అనిల్ అంబానీ, స్టీవ్ బ్యానన్, ఈ నలుగురు చాలా కీలకం. జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరితను? ఇతను ఒక బ్రోకర్, మోసగాడు, క్రిమినల్. ఎందుకు ఈ మాట నేను స్పష్టంగా అంటున్నానంటే అతని జీవితమే ఒక తప్పుడు జీవితం. అతను అసలు కాలేజీకే వెళ్ళలేదు, కానీ కాలేజ్ డిగ్రీ ఉందని చెప్పి స్కూల్ టీచర్గా చేరాడు. ఫేక్ డిగ్రీలు చూపించడంతో మొదలుపెట్టి నెమ్మదిగా అతను సమాజంలో ఒక సోషలైట్గా ఎదిగాడు. ఈ ఎదగటం కోసం అతను ఏం చేశాడు, మైనర్ ఆడపిల్లల్ని ఎరగా వేశాడు. మసాజ్ కోసం అని పిలిచి వాళ్ళ మీద అబ్యూజ్ చేసి ఒక పిరమిడ్ స్టార్ట్ చేశాడు. అబ్యూజ్ చేసిన తర్వాత ఈ అబ్యూజ్డ్ గర్ల్స్ని నిన్ను చంపేస్తాను నువ్వు మళ్ళీ కొంతమంది రిక్రూట్ చేయకపోతే అని ఈ పిరమిడ్ పద్ధతిలో ఇంకా చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి అనేక మంది మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేయటమే కాకుండా వీళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకుల్ని, ఇండస్ట్రియలిస్టుల్ని తన చేతిలోకి తీసుకుని విపరీతంగా సంపాదించాడు. ప్రైవేట్ జెట్స్, ప్రైవేట్ ఐలాండ్స్, ఇట్లా అతను విపరీతంగా ఎదిగాడు. బేసిక్గా ఒక క్రిమినల్. అతను ఎంత ఎదిగాడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి సంబంధించిన వాళ్ళని తన పార్టీకి ఆహ్వానించటము లేదా తన ఇంటికి ఆహ్వానించడము, అమెరికాలో పాలసీస్లో కూడా కల్పించుకోవటం, అంటే బ్రోకరేజ్ చేయటం. నీకు ఏదన్నా కావాలి అమెరికాలో అంటే వాళ్ళకి కావాల్సిన కాంటాక్ట్స్ ఇప్పించడం, ఇలాంటివన్నీ చేశాడు. ఇతను చేసిన నేరాలు మొట్టమొదట 2008లో బయటపడ్డాయి. అప్పుడు అతను తానే ఆ నేరాన్ని ఒప్పుకున్నాడు. What was the crime of which you were convicted? Two counts. One, soliciting prostitution and procuring a minor for prostitution. ఎందుకు ఒప్పుకున్నాడంటే అమెరికన్ జస్టిస్ సిస్టంలో ఇది ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళే నేరాన్ని ఒప్పుకున్నప్పుడు ప్లీ డీల్ అంటారు, అది కుదుర్చుకోవచ్చు. ఆ ప్లీ డీల్ వల్ల చాలా కోర్టు సమయం తగ్గిపోతుందని చాలా వరకు వాళ్ళు ప్లీ డీల్స్కి వెళ్తారు క్రిమినల్ కేసెస్లో కూడా. అంటే జ్యూరీని ఏర్పాటు చేయడం, ఎవిడెన్స్లు ఇవన్నీ లేకుండా వాడే ఒప్పుకుంటే వాడికి శిక్ష తక్కువ వేయటం. ఒక మైనర్ ఆడపిల్ల మీద అత్యాచారం చేశానని ఒప్పుకుంటే అతనికి కేవలం 18 నెలలు మాత్రమే శిక్ష వేశారు. అది కూడా నైట్ టైం శిక్ష. అంటే పొద్దున పూట అతను బయటకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని నైట్ వచ్చి జైల్లో పడుకొని మళ్ళీ పొద్దున్నే వెళ్ళొచ్చు. బట్ అది కూడా 13 నెలల తర్వాత సత్ప్రవర్తనతో బయటకు వచ్చేసాడు. ఈ ప్లీ డీల్లో తానే కాకుండా తన అసోసియేట్స్ ఎవరిని కూడా మళ్ళీ విచారించకూడదు అని ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ కూడా అక్కడ జస్టిస్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసింది.
సో జస్టిస్ డిపార్ట్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంటాయన్నమాట. రిచ్ అండ్ పవర్ఫుల్కి ఎలా కావాలంటే అలాంటి తీర్పులు వచ్చే ఏర్పాటు చేశారు. కానీ అక్కడ అమెరికన్ మీడియా దాన్ని చూస్తూ ఊరుకోలేదు. అప్పటి నుంచి దాని మీద విపరీతమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. తిరిగి 2019లో అనేక నేరాలు బయటపడినప్పుడు ఈ ప్లీ డీల్ పక్కన పెట్టి మళ్ళీ అతన్ని విచారించడం మొదలుపెట్టారు. 2019లో అతను అరెస్ట్ చేసిన తర్వాత జైల్లోనే అతను చనిపోయాడు. అది సూయిసైడ్ అని అమెరికా చెప్తుంది, కాదు అని అక్కడ మీడియా చెప్తుంది. అతను అనేక మంది బండారం బయటపెడతాడు కాబట్టి అది బయటపడకుండా ఉండటం కోసమే అతన్ని చంపారు అనేది అమెరికన్ మీడియాలో ప్రధానమైన కథనాలుగా వచ్చాయి. ఇప్పుడు వచ్చిన ఫైల్స్ చూస్తే అది జరిగే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అతని నేర ప్రపంచంలో అనేక మంది పాల్గొన్నారు. ఇక నెంబర్ 2 బాగా ప్రధానంగా వచ్చిన పేరు అనిల్ అంబానీ. అనిల్ అంబానీ మనకు తెలుసు, ముఖేష్ అంబానీ తమ్ముడు, ఇక్కడ ఇండస్ట్రియలిస్టు. ఇప్పుడంటే ఆయన దివాలా తీసి కిందకి వెళ్ళిపోయాడు. కానీ 2014లో మోదీ ప్రధాని అయ్యే సమయానికి ఆయన మోదీకి అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు. ఈ స్టేట్మెంట్ని నేను తర్వాత క్వాలిఫై చేస్తాను. ఇతని పేరు కీలకంగా ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చింది. ఇతను మోదీ కోసం ఎప్స్టీన్తో అనేక రకాల కమ్యూనికేషన్స్ నడిపాడు. అది ఈమెయిల్స్ చేశాడు, చాట్ చేశాడు, చివరికి వెళ్ళి కలిశాడు కూడా. వీటన్నిటిలోనూ కేంద్రం మోదీ గై అని ఈయన గురించి మాట్లాడారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ ఏంటి, ఆ చాట్స్ ఏంటి, అవన్నీ మనం ఒక నిమిషం తర్వాత మాట్లాడుకుందాం. 3వ వ్యక్తి ప్రస్తుతం మోదీ క్యాబినెట్లో ఉన్న హర్దీప్ సింగ్ ప్యూరీ. రైట్ నౌ ఆయన క్యాబినెట్ మినిస్టర్. 4వ ఆయన స్టీవ్ బ్యానన్. ఈయన కూడా ఒక నేరస్తుడు, ఫ్రాడ్స్టర్. కానీ ట్రంప్కి చాలా దగ్గరవాడు. ట్రంప్ 2016 నవంబర్లో గెలవటానికి విపరీతంగా సాయపడిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. దానికోసం ఆ రోజుల్లో ఫేస్బుక్ డేటాని దొంగిలించి దాన్ని ట్రంప్కు అనుకూలంగా వాడుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అది చాలా పెద్ద స్కాండల్గా కూడా మారింది. 2020లో అమెరికాకి మెక్సికోకి మధ్యలో గోడ కడతాము అని చెప్పి ఫండ్స్ రైజ్ చేసి అవన్నీ దిగమింగేసి అది బయటపడటంతో 2020లో అరెస్ట్ అయ్యాడు. కానీ ట్రంప్ అతన్ని పార్డన్ చేసి, అంటే క్షమాభిక్ష పెట్టి అతని మీద విచారణ జరగకుండా చేశాడు. ఈయన క్యారెక్టర్ 4. ఈ 4 క్యారెక్టర్ల మధ్యనే మోదీ అనే ఒక పేరు అనేక సార్లు పదే వినిపించింది. ఇప్పుడు నేను ఈ మొత్తం విషయాన్ని ఒక టైం లైన్లో ఆర్డర్లో చెప్తాను, లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఆర్డర్ తీసుకుంటున్నాను. ఈ మొత్తం కథ 2014లోనే మొదలైంది హర్దీప్ సింగ్ ప్యూరీ అనే వ్యక్తితో. ఈ హర్దీప్ సింగ్ ప్యూరీ అనే వ్యక్తి ఇండియన్ ఫారిన్ సర్వీస్లో ఆఫీసర్గా ఉన్నాడు. అనేక దేశాల అంబాసిడర్గా పనిచేశాడు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా చాలా కాలం కీలకమైన పదవుల్లో ఉన్నాడు. ఐ థింక్ చైర్మన్గా కూడా ఉన్నట్టున్నాడు. సో కాంగ్రెస్ హయాంలో అతనికి చాలా మంచి ఎలివేషన్ కూడా వచ్చింది. 2013 దాకా ఆయన సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నాడు. 2014 జనవరిలో ఈ హర్దీప్ సింగ్ ప్యూరీ అనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. 2014 మేలో మోదీ ప్రధానమంత్రి అయ్యాడు. 2014 జూన్ నుంచి 2017 మే దాకా ఈ హర్దీప్ సింగ్ ప్యూరీ అనే వ్యక్తి ఎప్స్టీన్ తోటి కాంటాక్ట్లో ఉన్నాడు. మెయిల్స్ రాశాడు, చాట్ చేశాడు, 3 సార్లు కలిశాడు. 4 ఫిబ్రవరి 2015, 6 జనవరి 2016, 19 మే 2017. 2017 మే దాకా ఆయన 3 సార్లు స్వయంగా వెళ్ళి కలిశాడు. అవి కాకుండా న్యూమరస్ చాట్స్, న్యూమరస్ ఈమెయిల్స్ వాళ్ళిద్దరి మధ్య నడిచాయి. అవన్నీ తాను టెక్నాలజీకి సంబంధించి, టెక్నాలజీని డెవలప్ చేయడానికి సంబంధించి మాట్లాడానని ఆయన చెప్పాడు. ఒకవేళ టెక్నాలజీ గురించే మాట్లాడాల్సి వస్తే అతనికి అప్పుడు ప్రభుత్వంలో ఏ పొజిషన్ లేదు, కేవలం బీజేపీలో ఒక నాయకుడుగా మాత్రమే ఉన్నాడు. అతను ఎందుకు టెక్నాలజీ గురించి ఎప్స్టీన్ అనే ఒక నేరస్తుడితో మాట్లాడుతున్నారు? అఫ్కోర్స్ ఎప్స్టీన్ అనే నేరస్తుడిని నాకు మిగిలిన ఈ టెక్నాలజీ జెయింట్స్ని పరిచయం చేయమని అడిగాను అని చెప్తున్నాడు. దాంతోపాటు ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నాకు అప్పుడు అతని క్రిమినల్ హిస్టరీ తెలియదు అని. ఇది పెద్ద జోక్. ఎందుకంటే 2008లోనే అతను కన్విక్టెడ్ క్రిమినల్. అతనికి వేసిన కన్విక్షన్ మీద అమెరికన్ మీడియా అనేక విమర్శలు అప్పటికీ రాస్తూనే ఉంది. మనం ఏదైనా ఒక వ్యక్తిని కలిసేప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. ఎప్స్టీన్ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మొట్టమొదట వచ్చేది అతనికి పడిన కన్విక్షనే. సో మంత్రి గారు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు. మే 2017 దాకా ఆయన కలుస్తున్నారు. 2017 సెప్టెంబర్లో ఆయన మోదీ క్యాబినెట్లో మినిస్టర్గా చేరారు. ఇక్కడ క్యారెక్టర్ 2 ఎంటర్ అవుతుంది, అనిల్ అంబానీ. ఆయన మోదీకి చాలా దగ్గర అని చెప్పాను కదా, ఎందుకో బహుశా మీలో కొంతమందికైనా గుర్తునే ఉంటుంది. 2016లో రఫాయిల్ డీల్ అని ఒక డీల్ జరిగింది. అది డిఫెన్స్కి సంబంధించిన డీల్. డిఫెన్స్కి సంబంధించిన డీల్స్ ఏవైనా కూడా
ప్రధానమంత్రికి చాలా క్లోజ్గా ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే అవి చాలా హై ప్రొఫైల్ డీల్స్, చాలా డిఫెన్స్ సీక్రెట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే విషయం కాబట్టి. ఆ రఫాయల్ డీల్ ఎవరికి వచ్చింది? రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ అని అప్పటికప్పుడు పెట్టిన ఒక కంపెనీకి వచ్చింది. దీంట్లో రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్, ఇజ్రాయెల్ రెండూ కూడా 51-49% పార్ట్నర్షిప్తో వచ్చాయి. అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఈ రఫాయల్ డీల్ కూడా వివాదాస్పదమైంది. ఎందుకంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ చెప్పాడు, ఈ డీల్ని భారత ప్రభుత్వం పుష్ చేసి మరీ చేసింది అని. సో అటువంటి అనిల్ అంబానీ, మోదీకి చాలా దగ్గరగా ఉండే ఈ అనిల్ అంబానీ 2017 నుంచి ఎప్స్టీన్తో కమ్యూనికేషన్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడింది. ఎప్స్టీన్ లాంటి వాళ్ళు ఎవరినంటే వాళ్ళ నమ్మరు. సో ఎప్స్టీన్కి అదానిని ఎవరు పరిచయం చేశారు? దుబాయ్ సుల్తాన్ అహ్మద్ పరిచయం చేశాడు. అహ్మద్ అంబానీ ఫోన్ నెంబర్ని ఎప్స్టీన్కి పంపించి ఇతను మీతో టచ్లోకి వస్తాడు అని చెప్పాడు. అప్పుడు అంటే 2017 ఫిబ్రవరిలో అంబానీ ఎప్స్టీన్తో టచ్లోకి వెళ్ళాడు. అంతకుముందు మనకు తెలియదు, కానీ మనకు దొరికిన మొట్టమొదటి కమ్యూనికేషన్ ఏంటంటే మార్చి 2వ తారీఖున అంబానీ ఎప్స్టీన్కి రాసిన కమ్యూనికేషన్. అందులో ఆయన చాలా స్పెసిఫిక్గా ఒకటి అడిగాడు. అదేంటంటే, విల్ నీడ్ యువర్ గైడెన్స్ ఆన్ డీలింగ్ విత్ వైట్ హౌస్ ఫర్ ఇండియా రిలేషన్షిప్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్. వైట్ హౌస్ అంటే తెలుసు కదా, అమెరికా అధ్యక్ష భవనం. ఇండియా రిలేషన్షిప్ గురించి, డిఫెన్స్ కోఆపరేషన్ గురించి మాట్లాడటానికి నీ గైడెన్స్ కావాలి అని అన్నాడు. బ్రోకర్లు ఎవరైనా ఏ పనైనా ఊరికే ఎందుకు చేస్తారు? చేయరు కదా. మరి అయితే నాకేంటి అని ఎప్స్టీన్ అడిగాడు. స్పెసిఫిక్గా ఆయన ఏమన్నాడంటే, నో ఐడియాలజీస్ నీడెడ్, టిట్ ఫర్ టాట్. నేను నీకేది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవి. అదేంటి అని అడిగాడు. అంబానీ ఏమన్నాడో తెలుసా? ఇండియన్ మార్కెట్, వాట్ ఎవర్ వర్క్డ్. అంటే భారతదేశ మార్కెట్లో నీకు ఏది కావాలంటే అది తీసుకొని చెప్పాడు. ఒక ఇండస్ట్రియలిస్టు క్రిమినల్ అయిన బ్రోకర్తో భారతదేశానికి వైట్ హౌస్కి మధ్యలో కోఆపరేషన్ ఏర్పరచడానికి భారతీయ మార్కెట్లో నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు అంబానీ. అంబానీ చెప్తే మోదీకి ఏం సంబంధం అని ఎవరైనా అనుకోవచ్చు అమాయకంగా. బట్ అంత అమాయకులు ఎవరైనా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే అప్పటికే అనిల్ అంబానీ మోదీకి దగ్గరవాడు. ఆయనకి డిఫెన్స్ డీల్ అయిన రఫాయిల్ డీల్ వచ్చింది. దాన్ని మోదీ బలవంతంగా పుష్ చేసి ఇప్పించాడని ఆ తర్వాత ఫ్రాంకోయిస్ కూడా అన్నాడు. సో ఎప్పుడైతే చాలా పెద్ద విషయాలు మనం మాట్లాడుకోబోతున్నామని అర్థమైందో అప్పుడు ఎప్స్టీన్ అంబానీకి ఒక సలహా ఇచ్చాడు. ఇవన్నీ అప్పటికి ఐఫోన్ మెసేజ్ల్లో నడుస్తున్నాయి. ఈ ఐఫోన్ మెసేజ్లు సేఫ్ కాదు, నువ్వు సిగ్నల్ డౌన్లోడ్ చేసుకో, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పాడు. ఆ తర్వాత మార్చి 16న అంబానీ ఢిల్లీ నుంచి ఇంకొక మెసేజ్ పంపించాడు. అదేంటంటే, లీడర్షిప్ వుడ్ లైక్ యువర్ హెల్ప్ ఫర్ మీ టు మీట్ జారెడ్ అండ్ బ్యానన్ ఏఎస్ఏపీ. నేను జారెడ్ని బ్యానన్ని వీలైనంత తొందరగా కలవటానికి నీ సహాయం తీసుకోమని ఇక్కడ లీడర్షిప్ చెప్పింది. ఎవరా లీడర్షిప్ నేను చెప్పాల్సిన పని లేదు. జారెడ్ అంటే కుష్నర్ జారెడ్, ట్రంప్ కూతురు భర్త, ట్రంప్ అల్లుడు. బ్యానన్ అంటే ఇంతకుముందే చెప్పాను కదా, ఒక క్రిమినల్, ట్రంప్కి చాలా క్లోజ్ అయ్యాడు. అతనికి ట్రంప్ దగ్గర విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అన్నిటికంటే కీలకంగా అతనికి చైనా అంటే ద్వేషం ఉంది. సో ఆ తర్వాత జరిగిన కమ్యూనికేషన్లో ప్రధానమైన ప్రస్తావన అదే వస్తుంది. దాని తర్వాత అంబానీకి ఎప్స్టీన్కి మధ్య మోడీ విజిట్కి సంబంధించి కమ్యూనికేషన్స్ అటు ఇటు జరిగాయి. అంతేకాకుండా ఎప్స్టీన్ అంబానీకో సలహా కూడా ఇచ్చాడు. అమెరికన్ లాస్ ఆర్ అప్రెసివ్, ఇక్కడ లాస్ చాలా గట్టిగా ఉంటాయి, కాబట్టి నువ్వు ఒక వాషింగ్టన్ లాయర్ని కూడా నీతో పక్కన పెట్టుకో, సో దట్ వాళ్ళు నువ్వు ఇబ్బందుల్లో పడకుండా చూస్తారు. దాంతో పాటుగా వైట్ హౌస్లో మోడీ విజిట్కి సంబంధించి ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు అని అంబానీ అడగటము, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్పడం, ఇలాంటి కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య చాలా జరిగింది. అందులో ఆయన స్పెసిఫిక్గా చెప్పాడు, మోదీ పర్యటనకు ఇజ్రాయెల్కు లింక్ ఉంది. డిస్కషన్స్ రిగార్డింగ్ ఇజ్రాయెల్ స్ట్రాటజీ వర్ డామినేటింగ్ మోడీ డేట్స్. ఈ మాట ఆయన స్పెసిఫిక్గా చెప్పారు. తర్వాత చాట్లో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. వైట్ హౌస్ మోదీ ఇజ్రాయెల్ని అంగీకరిస్తేనే అమెరికాతోటి సంబంధాలు బాగుంటాయి అనే విషయాన్ని అనేక రకాలుగా స్పష్టం చేసిందని మనకు అర్థమవుతుంది. సో ఈ చర్చలన్నీ జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోదీ అమెరికాకి జూన్ 25-26 తారీఖులో వెళ్ళాడు. ఆ తర్వాత నెలలో అంటే జూలై 4 నుంచి 6 వరకు ఇజ్రాయెల్లో ఉన్నాడు. భారతదేశపు ప్రధాని మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ గడ్డ మీద అడుగు పెట్టాడు. ఎందుకంటే ఇంతకాలంగా కూడా భారతదేశం పాలస్తీన్ వైపే నిలబడింది ఇంటర్నేషనల్ అఫైర్స్లో. ఎందుకంటే పాలస్తీన్కి జరిగింది అన్యాయం అని నమ్మి నిలబడింది. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ వైపు న్యాయం ఉందని అక్కడికి వెళ్ళారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమెరికా భారతదేశం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తేనే మంచి సంబంధాల్లోకి వస్తుంది అనే సూచన చేశారు అని ఈ మొత్తం అర్థమవుతుంది. జూలై 9న ఎప్స్టీన్ జబోర్ వై అనే ఒక ఖతార్లో ఉండే వ్యక్తికి రాసిన మెయిల్లో
ఈ మాట వాడాడు. ఏంటది? ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ took advice and danced and sang in Israel for the benefit of the US president. It worked. అయితే అంబానీ రాయబారం ఇక్కడితో కూడా ఆగిపోలేదు. 2019లో మళ్ళీ రీఓపెన్ అయింది మే నెలలో. అదే నెలలో మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా కూడా గెలిచాడు. ప్రధానమంత్రిగా గెలవటానికి ముందే మే 14-20 మధ్యన అనిల్ అంబానీకి ఎప్స్టీన్కి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ నడిచింది. అదేంటంటే మే 23వ తారీఖున వాళ్ళిద్దరూ ఆయన మ్యాన్హాటన్ హౌస్లో కలవాలి అని. దానికి సంబంధించి అంబానీ ఆఫీస్ నుంచి అఫీషియల్ మెయిల్ వెళ్ళింది. ఆ మెయిల్లో వాళ్ళు ఏం చెప్పారంటే వీఆర్ రీకన్ఫర్మింగ్, అంటే అప్పటికే కన్ఫర్మ్ చేశారు, వీఆర్ రీకన్ఫర్మింగ్ దట్ మిస్టర్ అనిల్ అంబానీ విల్ కమ్ టు మీట్ మిస్టర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఎట్ హిస్ హోమ్ టుడే 23rd May at 4:30 PM. సో ఆ 4:30 PMకి అతను కలిసిన తర్వాత ఎప్స్టీన్ బ్యానన్తో ఒక చాట్ చేశాడు. ఆ చాట్లో ఆయన ఏమన్నాడంటే రియల్లీ ఇంట్రెస్టింగ్ మోడీ మీటింగ్, అంటే మోడీ అంటే అక్కడ మోడీ కాదు, మోడీకి సంబంధించిన మీటింగ్. హీ వాన్ విత్ హ్యూజ్ మెజారిటీ. అదే రోజు మే 23వ తారీఖునే చాలా పెద్ద మెజారిటీతో మోదీ గెలిచాడు. హిస్ గై అంటే ఎవరు? అంబానీ. సెడ్ నో వన్ ఇన్ అంటే వాషింగ్టన్ స్పీక్స్ టు హిమ్ హవెవర్ హిజ్ మెయిన్ ఎనిమీ ఈజ్ చైనా. మోదీ చైనాని శత్రువుగా భావిస్తున్నప్పటికీ కూడా వాషింగ్టన్లో ఎవరు ఆయనతో సరిగా మాట్లాడట్లేదు. నువ్వు యాంటీ చైనా కాబట్టి నువ్వు మోదీకి హెల్ప్ చేయాలి వాషింగ్టన్లో అనేది ఎప్స్టీన్కి బ్యానన్కి మధ్య జరిగిన సంభాషణ. దానికి బ్యానన్ అంగీకరించాడు. ఆ తర్వాత ఎప్స్టీన్ మళ్ళీ ఒక మెసేజ్ పంపించాడు, మోదీ ఈజ్ ఆన్ బోర్డ్, అంటే మోదీ కూడా నీతో ఈ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంబానీ కూడా ఒక మెసేజ్ పంపించాడు, మిస్టర్ మోదీ మైట్ ఎంజాయ్ మీటింగ్ స్టీవ్ బ్యానన్, యు ఆల్ షేర్ ద చైనా ప్రాబ్లం. కానీ ఆ తర్వాత మీటింగ్ జరిగిందో లేదో ఈ ఫైల్స్లో అయితే లేదు. ఈ ఫైల్స్లో చాలా విషయాలు లేవు. ఎందుకంటే అమెరికన్ మీడియా చెప్తుంది చాలా డాక్యుమెంట్స్ బ్లాంక్గా ఉన్నాయి. అక్కడ కూడా బహుశా ఎవరైనా కొంతమందిని రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారేమో తెలీదు. వాళ్ళు బయట పెట్టిన ఆ కీలకమైన అంశాల్లో ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలీదు. కానీ మనకు తెలిసినంత వరకు అయితే ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అంటే దాని చుట్టూ ఏం జరిగాయి అన్నది చూసి దాన్ని బట్టి ఈ మనిషి ఏం చేశాడు అనేది నిర్ణయించడానికి వాడే ఎవిడెన్స్. అనిల్ అంబానీ అనే ఒక మనిషి భారత ప్రభుత్వంతో ఏ సంబంధము లేని మనిషి. భారతదేశానికి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ని డిసైడ్ చేస్తున్నాడు ఒక క్రిమినల్తో కలిపి. ఆ క్రిమినల్ ఈ డీల్ మొత్తాన్ని చేస్తున్నాడు. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు విదేశాంగ శాఖ ఏం చేస్తుంది? ఇదంతా చూసిన తర్వాత భారత ప్రధాని భారత ప్రజలకు వివరణ లేదా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుందా లేదా? ముగించే ముందు నేను మళ్ళీ అదే మాట చెప్తాను. ఇన్ని ప్రస్తావనలు, ఇన్ని రకాల సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ రాహుల్ గాంధీ మీద ఉంటే దేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఊహించండి. సోషల్ మీడియా, ఐటీ సెల్, వాట్సాప్, గోధీ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మోగిపోతూ ఉండేది. ఇంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే కూడా వాళ్ళు ఇచ్చిన ఒక ఖండాన్ని వేసి దులిపేసుకుందంటే ఈ దేశంలో మీడియా బతుకుందంటారా? మీరేమనుకున్నారో మీ థాట్స్ని ఈ వీడియో కింద కమెంట్స్ రూపంలో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హైప్ బటన్ కనపడితే హైప్ చేయండి, అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.